ఈ చక్రములు యోగ సాధనలు ఐం హ్రీం బీజమంత్రాలు నానాచారములు గ్రంథి భేదనములు నాకొక్క ముక్కైన రావు. ఓ చక్రాంతర సంచరత్తను తను ఓరంత ప్రొద్దుల్మదిన్ శ్రీచక్రాంకిత కంఠు నిందలతు ఈ జీవున్ కృపంజోడుమా, ఈ జీవున్ కృపంజోడుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 225వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఈ ప్రకృతికి జీవుడికి ఉండే సంబంధం చెబుతున్నాడు ఇక్కడ. అర్జున, ద్వావిమౌ పురుషౌ లోకే, పురుషులు అని చెప్పదగిన వాళ్ళు ఇద్దరున్నారయ్యా అంటే మగవాడు కాదు ఇక్కడ, కొన్ని ఒక వ్యక్తిత్వం అన్నమాట. వ్యక్తమయ్యే వాటిలో 2 ఉన్నాయి. వ్యక్తమయ్యే వాటినే పురుషుడు అంటారు. ఈ వ్యక్తమయ్యేవి 2 విధాలుగా ఉన్నాయి నాయన, జీవుడు ప్రకృతి అని. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ. క్షరశ్చ నశించేటువంటి వ్యక్తీకరణ, నశించే ప్రకృతి ఒకటి. అక్షర ఏవచ నశించనిది ఒకటి. నశించనిది అనగానే పరమాత్మ అనుకోవద్దు. పరమాత్మకి ప్రకృతికి మధ్యలో జీవుడు ఒకడు ఉన్నాడు. దీన్ని హిందూ ధర్మంలో కొన్ని సంప్రదాయాల వారు 3 వేళ్ళు చూపిస్తారు. అందుకని అద్వైతులు 1 వేలు చూపిస్తారు, అంతా ఒక్కటే. ద్వైతులు 2 వేళ్ళు చూపిస్తారు, దేవుడు వేరు జీవుడు వేరని. విశిష్టాద్వైతులు 3 వేళ్ళు చూపిస్తారు, పరమాత్మ జీవుడు ప్రకృతి. అందుకే అద్వైతులు ఏకదండం ధరిస్తారు, ఏకదండి అంతా ఒక్కటే అని చెప్పడానికి. ద్వైతులు 2 దండాలు ధరిస్తారు, ద్విదండి. విశిష్టాద్వైతులు 3 దండాలు ధరిస్తారు, త్రిదండి అని పేరు ఉంటుంది వారికి. ఈ ఆలోచనలో ఉండే భేదం అంతకంటే ఈ సిద్ధాంత భేదం. ఇది సైద్ధాంతికమైన విషయం. కాస్త లోపలికి వెళ్ళిపోతే విషయం అర్థమైపోతుంది. ఆ పైన అలా ఆగిపోతే తెలియదు, కానీ దాన్ని పట్టుకుంటే ఇంకా మా గురువు గారు చెప్పారు కదా అంటే ఏం చేయలేము. ఇంకా ఎంతమంది గురువులు చెప్పినా మనిషి విషయం సొంతంగా ఆలోచించవలసిందే. అప్పుడు కానీ అసలు విషయాలు తెలియవు. ఆ సొంత ఆలోచనని పెంచడానికే ఈ కార్యక్రమం. నా మీద అందులో ఆధారపడడానికి కాదు, ఇంకొకరి మీద ఆధారపడడానికి కాదు. సొంత ఆలోచన పెరగాలి. ఆలోచించిన కొద్దీ లోతులు తెలుస్తాయి, తవ్విన కొద్దీ లోతుకెళ్ళినట్టే. ఆలోచన అంటే ఆధ్యాత్మికతను తవ్వడమే. అర్జున, 2 పురుషులు ఉన్నారయా, క్షరశ్చ అక్షర. అక్షర పురుషుడు, అక్షర పురుషుడు. క్షర సర్వాణి భూతాని. ఇగో అన్ని రకాల జీవులతో కూడిన ఈ ప్రకృతి ముందు ఇది నశిస్తుంది. అంటే ఈ శరీరాలు ఏవి మిగలవు అంచేది ఒకటి తీసేసినట్టే. మిగలంది మనకెందుకు? అదే 3 వేళ్లలో ఒకటి అనవసరం. ఇది ఊరికి దేన్నో చేరుకోవడానికి ఇది ఒక సాధనం, ఇది ఒక మెట్టు తప్పితే ఇది ఉండేది కాదు. ఇది పరమాత్మ చెబుతున్నాడు స్పష్టంగా, 3 లేవు, ఉన్నది ఒకటే. క్షర సర్వాణి భూతాని. ఈ సర్వజీవమయమైన ప్రకృతి నశించిపోతుంది, ఉండదు. ఇది రోజు పొందుతున్న మార్పులే లేక ప్రత్యక్ష నిదర్శనం. కూటస్థ అక్షర ఉచ్యతి. అక్షరుడైనటువంటి వాడు లోపల జీవుడు ఉన్నాడు, ప్రతి శరీరంలో ఒకడు. పరమాత్మ కాదు, ఇది పొరపాటు పడకూడదు. ఆయన గురించి తర్వాత చెబుతాడు. ఆయన అక్షరుడైన వాడు ఒకడున్నాడు ప్రతి శరీరంలో. ఆయన కూటస్థ. ఈ కూటస్థ మాటకి జాగ్రత్తగా ఆలోచిస్తే జీవుడు ఏమిటో భగవద్గీతలో కృష్ణుడు ఏం చెబుతున్నాడో అర్థమైపోతుంది. ఆయన చెబుతున్నది ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఇంకేం వ్యాఖ్యానాలు వెతకక్కల్లా. కూటస్థ. కూటం అంటే ఏమిటి? లోకంలో చూడ మీకు కూట న్యాయం, కూట సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం, కపటం, మాయ, అదే కూట సాక్ష్యం. కూట సాక్ష్యం చెప్పారండి, అసలు సాక్ష్యం కాదు. అసలుది కాని దాన్నే కూటం అంటారు. గుంపు అనే అర్థం ఉంది, అది వేరే విషయం. ఇక్కడ అది వర్తించదు. కూటం అంటే ఓ గుంపు అని అర్థం ఉంది, కానీ ఇక్కడ కపటం. కూటస్థ అంటే ఈ జీవుడు ఉన్నాడు అనుకోవడంలో కపటం అంటే కపటంగా ఒక మాయ ఉంది. ఎందుకంటే జీవుడు ప్రతిబింబం, అసలు బింబం పరమాత్మ. అందుకే తర్వాత శ్లోకంలో ఆయన ఈ రెండిటికి అతీతంగా ఉంటాడు పరమాత్మ అని చెబుతాడు. ఈ ప్రతిబింబం ఉందంటే అర్థమేంటి? బింబం ఉన్నట్టేగా.
అంచేత ముందు నువ్వు ప్రతిబింబాన్ని తెలుసుకో. ప్రతిబింబమే నేను 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 అనుకుంటున్నావే. పాండురాజు కుమారుణ్ణి, కుంతీ తనయుణ్ణి, ధర్మరాజు తమ్ముణ్ణి, మాకు ద్రౌపది భార్య, ఆవిడనెవరో అవమానించారు, మా అన్నగారు జూదమాడాడు, దుర్యోధనుడు నాకు అన్యాయం చేశాడు, మాకందరికీ మేము యుద్ధంలో గెలవాలి, కానీ వాళ్ళంతా నా బంధువులు, అందువల్ల ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయి? ఈ జీవుడు నువ్వు అనుకోవడం వల్ల, నేను అర్జునుణ్ణి అనుకోవడం వల్ల ఇవన్నీ వచ్చాయి. కానీ అర్జునుడు కూటస్థ, ఇది మాయ, ఓ మాయలో కమ్మేసినట్టుగా ఉన్నాడు. ఇది ప్రతిబింబ మాత్రం. నరుడు ప్రతిబింబం, నారాయణుడు బింబం. కానీ ప్రతిబింబాన్ని చూస్తే కానీ బింబం అర్థం కాదు. ఒక్కోసారి బింబం దొరకనప్పుడు మనం ప్రతిబింబం మీదే ఆధారపడతాం. అంతేకాదు మనకి లోకంలో చెప్పాలంటే ముఖాన్ని సరి చేసుకోవాలంటే అద్దం వాడతాం. కానీ మీరు ఆలోచించండి, ముఖం మీద ఏదో ఇలాగా కొంచెం మసి ఉందండి, ఎవరో చెప్పారు ఇక్కడ ఏదో మసిని చూసుకుంటే మేము అద్దం చూసుకుంటాం. అప్పుడు ఈ ముఖం మీద మసిని జరుపుతావా, అద్దం మీద మసిని జరుపుతావా? అద్దం మీద మసిని జరిపితే జరుగుతుందా? ముఖం మీద మసిని జరపడం కోసం అద్దం పట్టుకున్నాం. కానీ చెరపవలసిందేంటి? ముఖం మీద మసిని. అలాగే బింబాన్ని చూడడం ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. కానీ బింబంగానే ప్రతిబింబంగానే ఉండిపోతామంటే అలాగా. అంచేది ఇది కూటస్థ, ఇది లేదు, ఉన్నట్టు కనిపిస్తోంది. అద్వైతంలో చెప్పిందే నిజం. ఆభాస మాత్రం, జీవుడు ఆభాస. కానీ జీవుడిని చూస్తే కానీ దేవుడు తెలియడు. అందుకే జీవోదేవ సనాతన అన్నారు శంకరాచార్య. జీవుని చూస్తేనే దేవుడు అర్థమవుతాడు. ఎలాగా? ఒక అందరి ఇళ్లలో జరిగే ఒక మామూలు ఉదాహరణ చెబుతారు. మనం ఓ బీరువా తీస్తాం పడగదిలో, ఏవో డబ్బులు ఉంటాయి, అందులో నగలు ఉంటాయి, ముఖ్యమైన బట్టలు ఏవో ఉంటాయి, చదువుకుంటూ ఉంటాం కదా. ఒక్కోసారి బీరువాకి ఎదురుగా అద్దం ఉంటుంది. మనం మామూలుగా అక్కడ పెట్టుకుంటాం, అలాగా బీరువా ఎదురుగా ఇలా బొట్టెట్టుకుందుకు, బట్టలు కట్టుకుందుకు బాగుంటుంది కదా అని పెట్టుకుంటాం, తప్పులేదు. కానీ చూసుకోవాలి, ఈ బీరువా తలుపులు తీసినప్పుడు అద్దంలో మొత్తం కనపడుతూ ఉంటుంది ఈ బీరువా అంతా. మనకి ఇబ్బంది లేదు. కానీ ఆ అద్దానికి ఎదురుగానే కనుక పడగది గుమ్మమో ఆ గది గుమ్మమో ఉంటే ఆ గుమ్మంలో నిలబడిన వాడికి మొత్తం ఈ అద్దంలో మొత్తం కనపడిందా లేదా? విశ్వరూప సందర్శన యోగ. ఇలాగే 4 రోజులు వాడు చూస్తే తర్వాత సర్వమంగళ నామా సీత రామా అయిపోయినట్టే. వాడు గదిలోకి రాలేదు. ఎలా తెలిసింది మన బీరువాలో ఇవన్నీ ఉన్నాయని? అద్దంలో చూశాడు. అద్దం ఎలా చూడగలిగాడు? పడగది గుమ్మం దగ్గర నుంచున్నాడు, మనం గమనించాలి. అందుకే బీరువాకి ఎదురుగా అద్దం ఉంది అంటే ఎట్టి పరిస్థితుల్లో బీరువా తీసినా తలుపేసేయాలి. ఇంట్లో మనం ఒక్కళ్ళు ఉన్నా సరే వేయడం అలవాటు పడాలి. ఎవరో బయట వాళ్ళు ఉంటారని ఆలోచించద్దు, ఇంట్లో వాళ్ళు ఉన్నా సరే వేసేయాలంతే. ఇది అసలు మొహమాటం లేకుండా చెబుతానంటే దంపతులకి, ముఖ్యంగా యజమాని బీరువాలో ఉండే డబ్బు, విలువైన విషయాలు భర్త తప్పితే భార్య, పిల్లలకి తెలియకూడదండి. అసలు పిల్లలు ఉండగా బీరువా తీయకూడదండి. ఏదో వాళ్ళని అవమానించక్కల, వాళ్ళు లేనప్పుడు చూసుకోవడం. ఎందుకంటే చిన్నపిల్లలు, వాళ్ళ మనస్తత్వాలు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు. వాళ్ళకి ఏదో అనిపిస్తుంది. మా పిల్లలకి మేము స్వేచ్ఛ ఇస్తాం, రేపొద్దున ఇల్లు ఉండదు, ఇవ్వకూడదు. అలాగా స్వేచ్ఛ ఇవ్వడానికి ఒక వయస్సు ఉంది. వీళ్ళ పిల్లల గదుల్లోకి పెద్దవాళ్ళు వెళ్ళొద్దని, పిల్లలకి సెల్ ఫోన్లు పెద్దవాళ్ళు చూడొద్దని గొప్ప గొప్ప సిద్ధాంతాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్దవాళ్ళ జీవితాలు పిల్లలు వచ్చిన ఎత్తిమే ఎక్కేచ్చా? పిల్లలకి ఒక వయస్సు వచ్చే వరకు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు, ఒక బాధ్యత అప్పగించే వరకు ఆర్థికమైన విషయాలు ఎక్కువ తెలవడం మంచిది కాదు. ఆస్తులు ఉన్నాయని బాగా తెలిస్తే చదవడు, చెడిపోతాడు. అప్పులు ఉన్నాయని తెలిస్తే నిరాశకు లోనవుతాడు, అప్పుడు కూడా చదువు ఆగిపోతుంది. మన ఆస్తులు పిల్లలకి తెలియకూడదు, మన అప్పులు పిల్లలకి తెలియకూడదు. ముఖ్యంగా పడగదిలో ఉండేటువంటి బీరువా పిల్లల ఎదురుగా తీయకూడదు. అందులో దంపతులకు సంబంధించినవి కొన్ని ఉంటాయి, అవి వాళ్ళకే తెలియాలి. ఇంట్లో ఆ భార్యాభర్తల మనస్తత్వాన్ని బట్టి రెండో వారికి తెలియకూడను కూడా కొన్ని ఉండొచ్చు, తప్పులేదు. మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. వారిలోనే తేడా ఉంటే భర్తకు తెలియకుండా భార్య, ఆయన గారు ఏటీఎం కార్డు వాడేసిన సందర్భాలు ఉన్నాయి. భర్తకు తెలియ కార్డు వాడేసింది, వాడేసి కొడుకు ఇచ్చేసింది, అంతే. గుణనిధి కదా కాశీఖండంలో యజ్ఞదత్తుల వారు సొమ్మంతా ఆవిడేమో కొడుకు ఇచ్చింది, వాడు పేకాడాడు. ఉంటారు కొంతమంది అలాగా. అలాగే భార్య జాగ్రత్త పడి చేతో చేసుకుంటుండే భర్త అనేక రకాల వ్యసనాలకు లోనై వాడేసేవాడు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లేవండి. అంతే, మనుషుల మనస్తత్వాన్ని బట్టి రెండో వారికి కూడా తెలవడం మంచిది కాదు. తెలవాల్సి వస్తే ఆ ఇద్దరికి, ఇంకెవరికి తెలియకూడదు. ఇప్పుడు చూడండి, సరదాగా మళ్ళీ వేదాంతంలోకి వెళదాం. ఆ అద్దంలో చూసిన విషయాల వల్ల బీరువాలో ఉన్నవన్నీ తెలిసినట్టే జీవుణ్ణి చూస్తే దేవుడు తెలుస్తాడు ఖచ్చితంగా. అందుకే ఈయన కూటస్థ. ఈ జీవుడుగా ఈ కూటంలో ఉండడు, వెళ్ళిపోతాడు. బింబం లేకపోతే అద్దంలో ప్రతిబింబం ఎంతసేపు ఉంటుంది? మనం బీరువా తలుపు మూయగానే అద్దంలో ఏం లేదు, బీరువాయే ఉంది, తలుపులు ఉన్నాయి. ఆ బీరువా కూడా అక్కడి నుంచి తీసేస్తే ఏమీ లేదు. అసలు అద్దం ముందు ఏమీ లేకపోతే ఏమీ లేని తనమే కనిపిస్తుంది.
అందుకని ఈ మాయకి ఏమీ అందకుండా చేయమని చెబుతున్నాడు ఆయన. ఇంత చక్కగా జీవుడికి దేవుడికి ప్రకృతికి ఉండే అనుబంధాన్ని పరమాత్మ చెప్పు. ద్వావిమౌ పురుషో లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. రెండు రకాలుగా అభివ్యక్తం అవుతోందయా జీవుడు ప్రకృతి అనే పేరు మీద. అది ప్రకృతి క్షర, జీవుడు అక్షర. ఎందుకంటే ఆ పరమాత్మకి ఈయన అంశ. ఆయన ఉన్నంతకాలం ఈయన ఉంటాడు. ఈ ప్రతిబింబంగా ఎంతకాలం ఉంటాడు అంటే అద్దం ఎదురుగా ఉన్నంతకాలం ఉంటాడు. అద్దం లేకపోతే ప్రతిబింబం లేదు. మాయ లేకపోతే జీవుడు లేడు. ఆ కమ్మేసిన మాయ. ఇంతకీ ఆ మాయ అనేది ఉందా? దాన్ని తిరగాయి యా మా, ఏది లేదో అదే మాయ. అది ఉన్నట్టు అనిపిస్తుంది. యా ఏది మా లేదో దాని అర్థమేది అదే మాయ. ఇది విశేషం. అందుకని దానికే సాధన. ఆ జీవుడు ఎవరు? ఆ జీవుడు నేను అనుకుంటున్న వాడు ఎవడు? నేనెవరు అసలు? నేను అనుకున్న ఈ పేరు ఏదో ఈ పుంస్త్వం స్త్రీత్వం ఈ కులం మతం ఇదేనా ఇంకేదైనా ఉందా అని దేహం నేను కాదు, ప్రాణం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు అని క్రమంగా తెలుసుకుంటే లోపల ఉన్న కూటస్థుడు అర్థమవుతాడు. ఆ కూటస్థుడు అయినవాడు అసలు లేడనే విషయం తెలుస్తుంది. అప్పుడు పరమాత్మ ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు సోహం అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఇది తత్వం. దీన్ని మనం అందుకోవాలంటే దేహాత్మ భావన పోవాలి. ఈ దేహమే నేను అనుకోవడం, ఎవరైనా పిలిస్తే దేహం లేస్తుంది కదా, అందుకని దేహమే నేను, దేహం అవసరాలన్నీ నా అవసరాలే, దేహానికి అవమానం జరిగితే నాకు జరిగినట్టే, దేహానికి గౌరవం జరిగితే నాకు జరిగినట్టే అని అనుకుంటున్నంతకాలం దేహానికి ఉండే దుఃఖాలు సుఖాలన్నీ మనకు తప్పు. ఆ దేహం మీద ఆత్మభావన పోయి అసలాత్మను మనం పట్టుకోవాలంటే ఒక్క మాట గమనిస్తూ ఉండాలి. గడియల్ రెంటికో మూటికో గడియకో కాదే నేడెల్లియో కడకి ఎడాదికో ఎన్నడో ఎరుగమీ కాయంబులి భూమిపై పడగానున్నవి. మృత్యువుని గురించి ప్రతిరోజు 5 నిమిషాలు గుర్తు చేసుకోవాలండి. ఒక సమయం పెట్టుకుని గుర్తు చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి చెబితే కంగారు పడతారు కానీ మన మనస్సులో మనమే ఓ సమయం పెట్టేసుకుని ఈ సమయం మృత్యువుని గుర్తు చేసుకునే సమయం అనుకుని కూర్చుని గుర్తు చేసుకోవాలి. అప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత. దీన్ని అశుభంగా భావించవద్దు. అసలు మృత్యు స్మరణే మనం భరించలేం. ఇదే మన జీవితాల్లో భయాన్ని నింపేసి ఆ మాట వద్దు, ఆ మాట వద్దు, ఆ మాట అనకు, శుభం పలుకు. ఏమిటి శుభం పలకడం అంటే? అశుభాలు కూడా జరుగుతూ ఉంటే పలికేస్తాం. పలకడానికి ఏముందండి? లోపలంతా కుళ్ళే శుభం పలుకుతాడు. ఊరికే పలికితే అయిందా? కృత్రిమంగా పలకడం మొదలైంది. శుభాశుభాలు నాకు అనవసరం, నీకేముందో అది పలకమనండి. వాస్తవం బయటకు వస్తుంది. గాంధార నిజం పలికింది. దుర్యోధనుడు కన్న కొడుకు, పెద్ద కొడుకు, అల్లారు ముద్దుగా పెంచినవాడు, ఛత్రపతి చక్రవర్తి 18 రోజులు దండం పెట్టాడండి. వీడి మాతృభక్తి బంగారంగాను 18 రోజులు. వాడు సంప్రదాయాలు ఏవి ధిక్కరించలేదండి. వాడు మనస్సులో ఉన్న దోషం అసూయ ఒక్కటే. మిగిలిన వాటిలో దుర్యోధనుడు మనం అనకూడదు. వాడు మంచివాడే. వేదాంగాలు చదువుకున్నాడు, దానాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. ధర్మరాజుకి ఏ రకంగానూ తక్కువ కాదు. ఒక ఈ అసూయ దోషమే వాడు కొట్టేసి ఏదో అర్థం లాంటి జీవితం పగిలిపోవడానికి చిన్న రాయి చాలదా? వాడికి ఆ అసూయనే రాయి. 18 రోజులు దండం పెడితే మొదటి రోజు ఏ మాట అందో ఆ తల్లి గాంధారి 18 రోజులు అదే మాట అంది. అమ్మా నేను వెడుతున్నానమ్మా, గెలవాలని ఆశీర్వదించమ్మా అంటే, నాయన యతో ధర్మస్తతో జయ, యతో ధర్మస్తతో జయ. ఏమండి ఆ తల్లి శుభం పలకద్దా అండి? మీరు ఆలోచించండి. ఎందుకు పలకాలండి? ఎందుకు పలకాలి శుభం? అశుభం అంటే అంత భయం ఎందుకండి? అశుభం తప్పడం లేదే. రోజుకు ఒక్క అశుభ వార్తైనా మనం వింటున్నామే, రోజుకొక్క అశుభాన్నైనా చూస్తున్నామే, ఒక్కోసారి నెలకు ఇప్పుడు ఏడాదికి ఒక అశుభాన్నైనా చూస్తున్నామే. అశుభమైన ఆలోచనలు అయితే రోజు 100 వస్తున్నాయి మనస్సులో. అశుభానికి భయపడద్దు, ఫేస్ ఎదిరించాలి అశుభాన్ని. ఎవడో చూద్దాం ఆ దుఃఖం రమ్మను, ఎన్ని దుఃఖాలు వస్తాయో రమ్మను, నేను అనుభవిస్తే కదా. ఈ ధైర్యం రావాలంటే అశుభం తెలుసుకోవాలి. సెంటిమెంట్ పెట్టి తోసేది పక్కనే. అప్పుడు లోపల ఏమీ లేకపోయినా శుభాలు పలికేవాళ్ళు తయారవుతారు. దొంగ స్వాములు, దొంగ అవతార పురుషులు. మనం ఏదో పలికారు పోలేండి అంటాం. మనం కుదరదు, అది నిజం తేలాల్సిందే. ఆవిడ చెప్పింది కృష్ణంగా, ధర్మం ఎక్కడుందో అది, ధర్మం ఎక్కడుంటే గెలుపు అక్కడే. ఏమండి కన్న కొడుకండి, అదేమిటండి ఆవిడ మాట? గాంధారికి దండం పెట్టద్దండి. ఎందుకంటే ఆవిడకి తెలుసు గెలవరని. గెలవాలి తెలుసు పక్కనట్టండి. అదే ధృతరాష్ట్రుడు దండం పెడితే తప్పకుండా ఇవేళే భీముడిని చంపేయి, ఇవేళే భీముడిని చంపేయి. వాడు కుళ్ళిపోతే వేరే. అందుకే భగవంతుడు ధృతరాష్ట్రుడికి వేసిన శిక్ష వేరు, గాంధారికి కల్పించిన రక్షణ వేరు.
ధృతరాష్ట్రుడు భీముణ్ణి తుక్కు చేసేద్దాం కౌగులించుకుని చూస్తే ఉక్కు భీముణ్ణి అడ్డం పెట్టి భీముణ్ణి కాపాడాడు. అదే గాంధారి శాపం ఇస్తే కృష్ణుడు ఓడిబట్టాడు. అమ్మా శపించు తల్లి, నువ్వు ధర్మాత్మురాలివి, నువ్వు ధర్మం కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేశావు. ధర్మం ముందు భగవంతుడు ఓడిపోతాడమ్మా, నువ్వు శపించలే పడతానన్నాడు. నా వంశంలాగే నీ వంశం నాశనం అవుతుంది, నా కొడుకులాగే నువ్వు దిక్కుమారిన మరణం పొందుతాడు. సంతోషం అమ్మా, సంతోషం, సంతోషం, నువ్వు ధర్మాన్ని కాపాడు, నీ బాధ్యత నువ్వు చేసావు. తన బాధ్యతలు తాను చేసిన వాడు భగవంతుడిని శపించగలడు. అది భగవద్గీత, అది భారతం. ఈ అధ్యాయం చదివితే ఈ ప్రయోజనం, ఆ అధ్యాయం చదివితే ఆ ప్రయోజనం అని పరికిమాలిన ఆలోచనలు పెట్టు కూర్చోకూడదండి. భారతంలో ఒక అధ్యాయం కాదు, ఒక అక్షరం చదివిన ఆత్మగౌరవం ప్రాధాన్యం, అది ప్రయోజనం. ఆత్మవిశ్వాసం, ఒక దమ్ము, ఒక ధైర్యం, మన డ్యూటీ, అది ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, సంసారం, ఏదైనా పర్వాలా, అది ఏమీ పర్వాలా. గూగుల్ ఎర్త్ కంపెనీని నడపడమైనా పర్వాలా, గోంగూర పచ్చడి చేయడమైనా పర్వాలా, చిత్తశుద్ధిగా చేయాలి. గూగుల్ ఎర్త్ కంపెనీని నడపడం ఎంత కష్టమో గోంగూర పచ్చడి చేయడం అంతే కష్టం. ఈవేళ లేరు, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు చేయగలిగిన వాళ్ళు. అది గోంగూర పచ్చడి చేస్తే గోంగూర ఉండదు, అందులో పచ్చడి ఉండదు, ఏముంటుందో తెలియదు. అదో నేర్పు, అదేం చిన్న పని అనుకోవద్దు. మంచి దడామొత్తుగా వేయాల్సినవన్నీ వేస్ట్ చేస్తే మరి గోంగూర ఒకటే చాలు, మిగిలిన ఎందుకు పని లేక. అదేదో గొప్ప పని అనుకోవద్దు, ఇది గొప్ప పని. ఏదైనా సరే నీ బాధ్యతను నువ్వు చేస్తే గాంధారిలాగా భగవంతుడిని శపించగలవు. అంత శక్తి సామర్థ్యం, అదే తపస్సు. తపస్వధర్మవర్తిత్వం, అది ఇక్కడ కావలసింది. అందుకే అశుభం పలకద్దని అర్థండి. గాంధారి పలికింది, సత్యం పలికింది, అశుభం శుభం, అదే జరిగింది, ధర్మమే గెలిచింది. అంచేతను మృత్యు అశుభమైనా సరే రోజుకొకసారి గుర్తు చేసుకోవాలి. ఎలాగా? గడియల్ రెంటికో మూడికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడకేడాదికో ఎన్నడో తెలియము ఈ కాయంబులి భూమిపై పడగానున్నవి ధర్మ మార్గం ఒకటిన్ బాటింపరి మానవుల్ ధర్మ మార్గం ఒకటిన్ బాటింపరి మానవుల్ చెడుగుల్ నీ పదభక్తి నిందెలియరవు శ్రీకాళహస్తీశ్వర చెడుగుల్ నీ పదభక్తి నిందెలియరో శ్రీకాళహస్తీశ్వర. ఒక గడియకో, 2 గడియలకో, 3 గడియలు కాదేని నేడు ఎల్లియో, ఇవాళ ఎల్లి అంటే రేపు, అందుకే ఎల్లుండి అంటే రేపు తర్వాత రోజు, ఎల్లి అంటే రేపు, ఎల్లుండి అంటే రేపు తర్వాత రోజు. నిజానికి రేపు అనే మాటకు తెలుగులో ఉదయం, మార్నింగ్ అని అర్థం, టుమారో అని అర్థం కాదు. మనం ఏదో అలా వాడేస్తున్నాం. ఈ గంటలోనో, వచ్చే గంటలోనో, తర్వాత గంటలో వేళ కాతే రేపు మృత్యు వచ్చి తీరుతుంది. కడకి ఏడాదికో పోయి ఏడాదికి రాదా? అందరికి వచ్చింది, మనకి రాదా? ఇవాళ ఎవడో పోయాడు, మనం మోసాం, రేపు పొద్దున మనం పోతాం, ఇంకోటి మోస్తాడు, పెద్ద విషయమా? ఎన్నడో తెలియము ఈ కాయంబులు ఈ భూమిపై పడగానున్నవి. ఎప్పుడో తెలియదండి, ఈ శరీరం పడిపోతుంది అంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. మరి రోజు గుర్తు చేసుకోకపోతే సిద్ధం ఎలా ఉంటామండి? అవి పరీక్షలకు ఎప్పుడో ఏడాది మార్చిలో జరిగే పరీక్షలకి అప్పుడు బాగా రాయాలంటే పిల్లాడిని జూన్ నుంచే మొదలుపెట్టి ఇంకా అసలు వేసవికాలం సెలవులు కూడా రద్దు చేసేసి అప్పుడు కూడా చదివించేసేసి నవంబర్కే సిలబస్ కొట్టేసి రివిజన్ రివిజన్ రివిజన్, అసలు విజన్ కంటే రివిజన్ ఎక్కువైపోయింది. తల్లింతాను పిల్లంత, మన విద్యా వ్యవస్థ అది. తల్లింత పిల్లంత, ఇక పిల్లెందుకు బతుకుతుంది, తల్లి బతుకుతుంది, రెండూ చేస్తాయి. పాఠం 9 నెలలు చెప్పి 1 నెల పునశ్చరణ చేయాలి, అది పద్ధతి. అబ్బాయి పాఠం 3 నెలల్లో అవగొట్టేసేసి 9 నెలల్లో ఇంకా రివిజనే, అలా తయారైంది మంది కూడా. అంత చేయించేస్తున్నారే పరీక్షల్లో గుర్తుండడం కోసం. మరి ఖచ్చితంగా పరీక్ష కంటే కూడా, చదువు కంటే కూడా, డబ్బు కంటే కూడా, ఉద్యోగం కంటే కూడా ఖచ్చితమైనది మృత్యు ఒకటే కదండి మనిషికి. దానికి ప్రాక్టీస్ అవసరం లేదా? అశుభం అనుకుంటే అలాగా, అదే అభ్యాసం చేయమని చెబుతున్నాడు. గడియల్ రెంటికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడకేడాదికో ఎన్నడో ఎరుగము ఈ కాయంబులి భూమిపై పడగానున్నవి ధర్మ మార్గం ఒకటిన్ బాటింపరి మానవుల్ చెడుగుల్ నీ పదభక్తి నిందెలియరో శ్రీకాళహస్తీశ్వర. వేళ కాకపోతే రేపైనా, ఏడాదికైనా, ఎప్పటికైనా చచ్చిపోతాం కదండి. ఒక్క ధర్మ మార్గంలో మనం నడవద్దా? అధర్మంలో ఎందుకు నడుస్తున్నాం? అసలు అక్రమంగా సంపాదించి ఏం చేసుకుంటాం? ఇదంతా వాళ్ళ తల కొట్టి వీళ్ళ తల కొట్టి ఏం కర్మండి ఇది? ఔదార్యాలు లేకుండా పోయి చివరికి వ్యవసాయదారులకు ఉన్నాయి ఔదార్యాలు. రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వాలి అని అడిగితే నాయకుడి మీద నమ్మకంతో మేము 20 ఎకరాలు ఇస్తాం, మేము 1/2 ఎకరం ఇస్తాం, దానం ఇచ్చేస్తాం అంటున్నారట. నమస్కారం నిజంగా రైతు బాంధవులకి. అది నిలబడుతుంది ఎప్పటికైనా.
అదే నిలబడుతుందండి. ఇప్పుడు ఉండిపోతాం శాశ్వతంగా. మన పేరు మీద అక్కడ 4 భవనాల నిర్మాణం అయితే మన పేరు ఉంటుంది, మన తల్లిదండ్రుల పేరు ఉంటుంది. పండని గిట్టి గట్టిన ధరల్లో ఉన్న రైతులు దానాలు చేస్తుంటే ఈ దేశంలో వ్యాపారస్తులు చేయరేమండి, కోట్లు మూలుగుతున్న వాళ్ళు చేయరేమండి. ఇంత చేసి వాడు కొన్నది 2 పిల్లలు వాళ్ళ కోసం దాచిపెట్టేస్తారు. ఈ 2 పిల్లలకి ఎంత ఇచ్చినా సరిపోదు. భూమండలం అంతా రాసి ఇచ్చిన భూమండలం తర్వాత ఇంకొక మండలం ఉందిట అని అడుగుతాడు వెంటనే వీడు కమండలం కూడా వీడికి ఇవ్వాలి. ఇంకా తండ్రి ఏం మిగుల్చుకోకూడదు. అంతా ఇచ్చేస్తే తండ్రిని వృద్ధాశ్రమానికి దోచేస్తాడు. ఇచ్చేసేవుగా ఇంకెందుకని. అంచేది ఆ పిల్లల మీద వ్యామోహం తగ్గాలంటే దేహం మీద వ్యామోహం తగ్గాలి. దేహమే లేనప్పుడు దేహానికి పుట్టిన పిల్లలు ఎవరు? ఇది నిత్యం గుర్తు చేసుకున్నవాడే వైరాగ్యం అనే ఖడ్గంతో ఏ శత్రువునైనా ఎదిరిస్తాడు. వైరాగ్యమేవా అభయం. మనకి జీవితంలో భయం లేకుండా ఉండాలంటే వైరాగ్యాన్ని పాటించాలి. అంటే మృత్యువు నిత్యం గుర్తు చేసుకోవాలి. అదే ఆముక్తమాల్యదలో మాలదాసరి అతనికి వచనంలో చెబుతాడు. బ్రహ్మరాక్షసుడికి అత్యద్భుతంగా చెబుతాడు. ప్రాణభయంబు మాకేలా అనవలదు, ప్రాణభయంబు మాకు నేడైనా మీకు మరునాడైనా అవలినాడైనా తుది యుగాంతంబునైనా నిడుపు కురుచలంది ఎప్పుడూ తప్పదు. అంతవత్వంబునకు తారతమ్యంబేమి, అంతవత్వంబునకు తారతమ్యంబేమి. మున్నీటినైనను మునుంగుట సరియగుట పర్వతంబునకును పరమాణువునకును ఏమి అంతరువు. మున్నీటినైనను మునుంగుట సరియగుట పర్వతంబునకును పరమాణువునకును ఏమి అంతరువు. మీదు విచారింపవలవదే. తపోలబ్ధ వరాదులను పూర్వంబునన్ గీర్వాణాదులను నడంచి హెచ్చిన హిరణ్యకశిపు దశముఖ ప్రముఖాదులు 100 సహస్ర సంఖ్యాక సంవత్సరంబులు జీవించియు తుదకు పంచత్వంబునుంది మున్ను తారు జయించిన జము చేతనే చిక్కరే. ఇక్కడికి మీరు ప్రబలురైనా అక్కడికి వాడు ప్రబలుడు. ఇది ఆముక్తమాల్యదలో వచనం అండి. కృష్ణదేవరాయలు రాస్తాడు. ప్రాణభయం మాకు లేదని అనద్దు బ్రహ్మరాక్షస. కాకపోతే నీకో 10,000 ఏళ్ళు బతకచ్చు, అప్పుడైనా పోతావుగా. ఎప్పుడైనా నేను 1000 కావచ్చు, నువ్వు 10,000 కావచ్చు. ఒకడు 20 ఏళ్ళు బతకచ్చు, ఒకడు 60 ఏళ్ళు బతకచ్చు. అందరూ పోతున్నారా లేదా? అంతవత్వం కొనుకు తారతమ్యం ఏమి? సరిపోవడంలో తారతమ్యం ఎక్కడుందండి? అంతేకాదు మున్నీటనైనను మునుంగుట సరియగుట పర్వతం మునకును పరమాణువునకును ఏమి అంతరువు. ఓ చిన్న మట్టి బిడ్డ ఉంది, గ్లాసు నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది, మంచిదే. పర్వతం కరగదు, దాని సముద్రంలో వేస్తే కరుగుతుంది. ఏమిటట? దాని మొగుడు దానికి ఉన్నాడు. అంచేది వీడు పెద్దవాడండి, వీడికి ఆపదలో ఎంత చెట్టుకు అంత గాలి, వాడికి వచ్చే వాడికి వస్తాయి. తుఫాన్ వస్తే గుడిసె కొట్టుకుపోయింది అనుకోండి, గుడిసే పెద్దవాళ్ళు ఎవరో వచ్చి డబ్బులు ఇస్తారు, దాంతో గుడిసె వేసుకోవచ్చు. ఓ మేడ మొత్తం కూలిపోయింది అనుకోండి, ఏమేస్తావు మేడ మళ్ళీ రాదు. అంచేది వాడికే ఎక్కువ నష్టం తుఫాను వల్ల వీళ్ళకంటే. అంతే, అలా సంతోషించడమే. అంతేకాదు పూర్వం హిరణ్యకశ్యపుడు రావణాసురుడు తపస్సు చేత గొప్ప గొప్ప వరాలు పొందారయ్యా, వారు కూడా యముడి చేతిలో చిక్కారు కదా అని ఒక్క మాట అంటున్నాడు. మనం గమనించాలి. ఇక్కడికి మీరు ప్రబలురైనా అక్కడికి వాడు ప్రబలుడు. ఈ లోకంలో మేము పెద్ద నాయకులం, మేము పెద్ద గొప్పవాళ్ళం, జమీందారులం, మేము వ్యాపారస్తులం, మేము చాలా అందమైన వాళ్ళం, మేము భారతరత్న పొందిన వాళ్ళు, ఇవన్నీ ఆ యమధర్మరాజు దగ్గర ఈ భారతరత్నలు పద్మశ్రీలు చెంత కుదరం. ఏం పట్టుకోడు. పైగా అవి ఎక్కడ వాడుకుందుకు వీల్లేదు కూడాను. ఎక్కడ లెటర్ హెడ్ మీద పెట్టకూడదుట, సినిమాలో వేయకూడదుట, ఎక్కడ పక్కన రాసుకోకూడదు. ఏమీ రాసుకుందానికి ఎందుకు ఈ బిరుదులు పని లేక. అందుకే అక్కడ అసలే పనికిరావు, ఇక్కడే పనికిరావు ఉంటారు, అక్కడ ఎందుకు పనికి వస్తాయి. అంటే వీటిని పట్టుకుని నేను చాలా పెద్దవాడిని, నేను చాలా గొప్పవాడిని అంటే ఎంత గొప్పవాడికైనా మృత్యువు తప్పదు, అంత గొప్పగా వస్తుంది. ఇక్కడికి మీరు ప్రబలుడైనా అక్కడికి వాడు ప్రబలుడు. అంతే, ఏ ఊళ్ళో వాడు గొప్పవాడు అన్నట్టే. ఈ లోకంలో మీరు గత ప్రబలమైన శక్తి అయితే ఆ లోకంలో వాడయా ఏముంది ఇందులో అన్నాడు. అందుకే ఎప్పుడు జాగ్రత్త పడి దాన ధర్మాలు బాగా చెయ్యాలి. ద్వావంభసి నివేష్టవ్యో గళే బద్ధ్వా శిలాం దృఢాం ధనవంతమదాతారం దరిద్రం చ అతపస్వినం. ఇతర లోకాలకు ఎడితే వినియోగపడేటువంటి డబ్బు ఏదంటే దానం ధర్మమే. అందుకే శ్లోకంలో ఏం చెబుతున్నా అంటే చమత్కారంగాను కాస్త ఘాటుగా కూడా, ద్వావంభసి నివేష్టవ్యో, ఇద్దరు మనుషులు మీకు కనపడితే నూతిలో తోసేయండి ఇద్దరిని అన్నాడు. వెంటనే ఆలోచించకుండా ఈ కార్యక్రమం అవగానే తోసేయండి అంతే. ద్వావంభసి నివేష్టవ్యో, ఇద్దరిని బాగా లోతైన బావిలో పడేయండి, పట్టుకెళ్ళి పడేయండి మీరే, ఏం తప్పులేదన్నాడు. ఎవరో తెలియదు, పైగా మామూలుగా పడేయకూడదట. గళే బద్ధ్వా శిలాం దృఢాం, మెడకో పెద్ద బండరాయి గట్టి తూసేయమని. మళ్ళీ వాడు తేలద్దు, వాడు అరిచినా ఎవరికి వినపడద్దు. అంత శిక్షార్హులు ఎవరండి? ఎంత చమత్కారంగా చెబుతాడో కవి. ఇద్దరు మనుషులు కనుక మీకు కనపడితే లోకంలో అంభసి నివేష్టవ్యం చూసేయండి. మరి సముద్రంలో బావిలో దూసేయండి, లోతైన బావిలో దూసేయండి.
పైగా మామూలుగా తోయద్దు, పెద్ద బండరా వేటి మెడకు కట్టండి, వాడు తేలద్దు, చచ్చిపోవాలంతే. ఎవరి వాళ్ళు? ధనవంతం అదాతారం. ఎంత బాగా చెప్పాడు చూడండి శాస్త్రంలో. డబ్బు ఉండి దానం చెయ్యనివాడు. రెండోవాడు దరిద్రం చ అతపస్వినం. పేదవాడై ఉండి కష్టపడినవాడు. తపస్సు అంటే కష్టం అమ్మ, మరేదో అనుకోవద్దు. కష్టపడుతున్న వాళ్ళందరూ తపస్సు చేస్తున్నట్టే లెక్క. కష్టాలు పడ్డం వేరు, కష్టపడ్డం వేరు. అంచేత శారీరక శ్రమజీవులందరూ మహాతపస్సులు. మనం వారిని గౌరవించవలసిందే. శారీరక శ్రమకి ప్రాధాన్యం ఇయ్యాల్సిందే. మానసికం ఒక్కటే కాదు, రెండూ సమానమే. ఒక రకంగా మానసికం కొంచెం ఎక్కువ కావచ్చు, ఎక్కువ అది ఆలోచనాత్మక, అది ఎన్నింటిలో సృష్టిస్తుంది. అంత మాత్రం శారీరక శ్రమను అశ్రద్ధం చేయకూడదు. శారీరక శ్రమజీవులందరినేనండి మీకు రామాయణం, భారతం, భాగవతం లాంటివి చూస్తే అర్థమవుతుంది. తపస్వీ పురుష, తపస్విని స్త్రీ అని వాడారండి. వాళ్ళు ఎవరు తపస్సులు చేయరా, కష్టపడి పనిచేశారంతే. ప్రాచీన కాలంలో కష్టపడి పనిచేయడనే తపస్సుగా భావించేవారు. తపస్సు అంటే కష్టం ఇప్పటికీ ఉంది. అది తప్పించిపోయాడమ్మా, ఆ తప్పించటే అదే. పేదవాడు నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి. తెలియట్లేదా ఇంట్లో దరిద్రం? అరుగుల మీద కూర్చుని కబుర్లు చెబితే అలాగా? ఏదో చేయాలి. కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. ఆ బాధ్యత తీసుకోవాలి. వాడిని అలా పని చేయకుండా ఊరికే కూర్చుని నాకేది కలిసి రావట్లా, మా తాతగారికి కూడా ఈ డొంకు కబులు చెబుతూ ఉంటాడే, వాడి మెడకో బండరా గట్టి బాడో దోషమన్నాడు. వాడు పనికిరాడు, ఇంకా తెలియదనగా. వాడు పోషించట్లేదు అందరినీ. పోనీ వాడిని దోషేస్తే మిగిలిన వాళ్ళైనా బతుకుతారు, వీడు గొడవ తప్పుతుంది. ఇంకొకరిని కూడా దోషేమన్నారు. ధనవంతం అదాతారం. బాగా డబ్బు ఉంటుంది, రూపాయి దానం ఇయ్యడు, ఏం చేసుకుంటాడో తెలియదు అదంతా. అందుకని ఖచ్చితంగా దానం ఇయ్యాలి. ఆ దాన ధర్మాలు ఎందుకు? అవతల కాలంలో ఉపయోగించి ఏ రోజు పోతామో తెలియదు కాబట్టి దాన ధర్మాలు డబ్బున్న వాళ్ళు చేయాలి, లేని వాళ్ళు కష్టపడాలి ఆ సంపాదించడానికి. అప్పుడు జీవితం సార్థకం అవుతుంది. ఈ చేసిన దాన ధర్మాలన్నీ ఇక్కడ రూపాయలు అమెరికాలో డాలర్ రూపంలో మార్చుకుంటే పనికొచ్చినట్టుగా ఇక్కడ చేసిన దాన ధర్మాలు మనకి స్వర్గాది పుణ్యలోకాల్లో మహత్తరమైన భోగాలను అనుభవించడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ద్రవ్య వినిమయం, అదేమిటి విదేశీ మారక ద్రవ్యంలాగా పరలోక మారక ద్రవ్యంలా ఉపయోగపడతాయి. అది మనకి నవజీవనాన్ని వేదం చేస్తుంది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.